అన్నయ్య కాలేజ్కి వెళ్ళేసి వస్తా. సరే అమ్మా వెళ్ళిరా. అన్నయ్య రేపు కాలేజ్ ఫీజు కట్టాలి, ఈరోజు డబ్బులు చూడరా. ఈరోజు నేను చూస్తాలే అమ్మా కాలేజ్ ఫీజు. సరే అన్నయ్య. పండ్ల బండి బాబాయ్ మొబైల్ షాప్ సంతోషన్న పైసలు ఇవ్వాలి కదా, అడుగుదాం. చెల్లె ఫీజు కట్టొచ్చు. బాబాయ్ చెప్పు బిడ్డ. బాబాయ్ 10 రోజుల కింద 5,000 ఇచ్చినా కదా బాబాయ్, ఉంట ఇస్తావా? చెల్లె కాలేజ్ ఫీజు కట్టేది ఉంది. మన పనులన్నీ ఖరాబ్ అయ్యి లాస్ అయిపోయినా బిడ్డ, కొన్ని రోజులు అయినాక ఇస్తా బిడ్డ, ఏమనుకోకు. అయ్యో అవునా బాబాయ్? సరే బాబాయ్ నువ్వేం బాధపడకు, నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు నాకు ఇద్దులే మెల్లగా. సరే బాబాయ్ పోయొస్తా. అన్నా అన్నా, ఒక నెల కింద నీకు 10,000 ఇచ్చినా కదా అన్నా, ఇప్పుడు మా చెల్లె కాలేజ్ ఫీజు కట్టేది ఉంది, ఉంటే ఇస్తావా అన్నా ఇప్పుడు? వీడికి ఎలాగో కళ్ళు కనపడవు, పైసలు ఇవ్వలేదని చెప్పేసి వెళ్ళకూడదాం. ఎక్కడి వీరా పైసలు? ఎవరా నువ్వు? అన్నా ఒక నెల తర్వాత అవసరం ఉంటే అడుగుతా, అప్పుడు ఇవ్వన్నా. సర్లే అన్న ఇస్తా, ఏం టెన్షన్ పడకు. నాకెప్పుడు ఇచ్చినవరా డబ్బులు? నువ్వు ఎవరో నాకు తెలియదు, నడు. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, పోయిన నెల ఇచ్చిన గుర్తు తెచ్చుకో అన్నా, మా చెల్లె కాలేజ్ ఫీ కట్టే ఉందన్నా, దండం పెడతాన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా నడు. శివయ్య నేనే పాపం చేశాను, మా చెల్లి చదువు ఆగిపోకుండా చూడయ్యా.